వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా ఉద్యోగులకు పెన్షనర్లకు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఏ బకాయిలు మరి అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఏవైతే అన్ని విషయాలపై స్పందించే విధంగా ప్రభుత్వం లేదని ఉద్యోగ సంఘ నేతలు చర్చలకైతే దిగుతూ ఉన్నారు. మరి ఇందులో భాగంగా చాలాసార్లు హైకోర్టు కూడా దీనిపై స్పందించడం జరిగింది. ఇక రీసెంట్గా హైకోర్టు కూడా దీనిపై స్పందించడం జరిగింది. పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వడం, ఉద్యోగులకు జీతం ఇవ్వడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని, అలానే అది ఉద్యోగుల యొక్క హక్కు కూడా అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేయడం జరిగింది. మరి వారి యొక్క హక్కుని ఖచ్చితంగా ఇవ్వాలంటూ వస్తున్న ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో, అంటే ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా వారికి కల్పించే హక్కుగా ఈ యొక్క డిఏ బకాయిలు ఉందంటూ కూడా తెలియజేస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఉద్యోగులకు పెన్షనర్లకు భారం పడకుండా ఉండాలి అంటే వారికి ఇవ్వాల్సిన పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా తీర్చాలని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. మరి దీని పట్ల మీకు అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.